అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని వేపూరు గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలు జనవరి 26న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ భూములకు రైతు భరోసా అందించడంతో పాటు 100% రేషన్ కార్డులు అందించడమే లక్ష్యమని వివరించారు. రేషన్ కార్డుల విషయంలో సర్వే ఆధారంగా నివేదికలు సేకరించారని, గతంలో మీ సేవలో దరఖాస్తు చేసిన వారు కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. మీకు చదివించడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఆత్మీయ భరోసా స్కీమ్స్ గురించి దారా మల్లేష్ సన్ ఆఫ్ సాయిలు, నిర్మాణ రాజు సన్ ఆఫ్ కృష్ణయ్య, ఎండ భాస్కర్ సన్ ఆఫ్ వెంకటయ్య, ఎండ వెంకటయ్య సన్ ఆఫ్ రామయ్య, సూర్యని రాజేశ్వరరావు సన్ ఆఫ్ భాస్కర్ రావు. సో ఇప్పటి వరకు మన పంచాయత్ సెక్రటరీ గారు మీకు ఒక 4 స్కీమ్స్ లబ్ధిదారులు కావచ్చు, అప్లికేషన్స్ అన్ని కూడా మీకు చదివించడం. మాకు భూమి లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు ఒకటి కొంత చదివించడం జరిగింది. ఎవరికైతే భూమి లేదు అండ్ 20 రోజులు పనిచేస్తున్నారు, అందులో నాకు జాబ్ కార్డు ఉంది, భూమి లేదు, 20 రోజులు పని చేసిన అని మీకు అనిపిస్తే మీరు ఇమీడియట్గా మాకు అప్లికేషన్ ఇవ్వండి. అది ఇప్పుడే మేము ఈరోజే కన్సిడర్ చేసేస్తాం. దీనికో మెయిన్గా మనం తీసుకునేది, మనం వ్యవసాయానికి ఈ భూమి లేకుండా కూలి పని చేసుకునే కుటుంబాలు. సో జనవరి 26వ తారీఖు నుంచి మనము ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా 4 కొత్త పథకాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. సో దాని యొక్క ఉద్దేశం, నేను గత 7-8 రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు వచ్చిన సందేహాలు కూడా నేను నివృత్తి చేసుకొని చెప్తాను. దాని తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం చెప్తాం. సో ముందుగా ఈ రైతు భరోసా అనేది మనకి ఇంతకుముందు వరకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు దాన్ని